మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కడు ఆశీర్వదించబడాలి. ఆమేన్ అని చెప్పండి. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని చేత దీవించబడాలి. ఆయన మందిరములో ఉన్న సమృద్ధి చేత తృప్తిపరచబడాలి. ఇది నా ఆలోచన. అందరూ వెళ్తారు. ఒక ఆయన అన్నాడు, ఏదో వద్దులేండి మనకి ఆ మాట్లాడి వద్దు, కానీ సందర్భాన్ని బట్టి గుర్తుకు వస్తూ ఉంటాయి ఎటువంటి. కానీ మనము మందిరానికి వచ్చి మనము దేవునికి కనబడి దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనము పొందుకునేటట్లుగా మనం రావాలి. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి దూరంగా లేవు. దేవుడు మనకు దూరంగా లేడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు దగ్గరగా ఉండి మనము